నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా ఎట్లయిపోయిందంటే ఇక సొంతోడు లేదు, చుట్టపోడు లేదు, లేదా రక్త సంబంధికుడు లేదు, అందరు కలిసి అంటే ఎట్లా ఉందంటే ఇండ్లలోనే పోటీ. ఇక బయటతో కాదు, పంచాయతీ ఇండ్లలోనే. అంటే ఇటు మామనల్లుండ్లు, ఇటు అన్నదమ్ముళ్ళు, ఇటు అయ్య కొడుకులు, లేకపోతే యారాన్లు అంత పోటీ చేస్తూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి ఎన్నికలు దాటినాకన్నా మరి రిలేషన్షిప్ మరి ఎట్లుంటుందో చూడాలి. కానీ మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారు, ఎవరో ఒకరు గెలుస్తారో ఒకరు ఓడిపోతారు. మరి ఓడిపోయిన వాళ్ళకు మరి ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు, తర్వాత మళ్ళీ కలిసి ఉంటారా లేదా చూడాలి. ఎందుకంటే విపరీతమైనటువంటి పోటీ నడుస్తూ ఉంది, వేలం పాటలు నడుస్తున్నాయి, ఇంకా రకరకాలైనటువంటి ఒత్తిళ్లు పెడతా ఉన్నారు. కుల సంఘాల మీటింగులు పెట్టి నాకు టైం ఇయ్యరంటే నాకు టైం ఇయ్యరు, ఇగో ఇట్లా తయారైపోయింది. సో మరి ఇంత ప్రచారం, ఇంతకంటే ఎక్కువ ప్రచారము సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది. ఈ ప్రచారం అంతానేమో మామూలుగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది, బట్ సోషల్ మీడియాలో మాత్రం ఇక మామూలుగా తుప్పు రేగొడతలేరు వాళ్ళు. ఒకసారి ఈ వార్త ఏందో చూడండి. ఐనోళ్లతో పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా రక్త సంబంధీకులు, బంధువులు, ఒకరిపై ఒకరు బరిలోకి దిగిన అన్నదమ్ముళ్ళు, యారాన్లు, మామనల్లుండ్లు, పోటాపోటీగా నామినేషన్లు, విడ్రాల కోసం ఒత్తిళ్లు, గొడవలు, విమర్శలు, మనస్తాపాలు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఇదే పరిస్థితి అంటూ గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఈసారి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ పడుతున్న వారిలో రక్త సంబంధీకులు, దగ్గర బంధువులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒకే ఇంట్లో రెండు పార్టీల జెండాలు, ఒకే గడపలో రెండు వర్గాల ప్రచారాలు వెరసే ఆ కుటుంబాల్లో ప్రశాంతత కరువైంది. పదవి మోజులో పడి అన్నదమ్ముళ్ళు, తోటి కోడన్లు, తండ్రి కొడుకులు, అత్త కోడలు, మామ అల్లుడు అనే తేడా లేకుండా పోటీకి దిగుతుండడంతో ఎన్నికల పంచాయతీ కాస్త కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. ఓట్ల వేటలో రక్త సంబంధీకులు, బంధుత్వాల మధ్య వైరం పెరగడం చర్చనీయాంశం అవుతుందంటూ ఇగో ఈ సీటు కాడు ఉన్నది కథ అంతా, ఈ లొల్లంతా పంచాయతీ అంతా. అయితే ఇంకా గమ్మత్ ఏంటంటే సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లో ఎవరి స్టేటస్ అన్న మీరు చెక్ చేయండి, అభ్యర్థులే కాదు అభ్యర్థులకి మద్దతు తెలుపుతున్న వాళ్ళతో సహా మొత్తం పొద్దున లేస్తే ఎలివేషన్ల మీద ఎలివేషన్ల వీడియోలు. మీరు ఒక్కసారి ఒట్టిగానే, యాక్చువల్గా ఇది యూట్యూబ్లో చూపెట్టచ్చో లేదో తెలియదు కానీ ఈ పాటలు వినుండ్రి, ఎక్కడ చూడు ఇదే పాట. అందరూ మంచోళ్ళు అయితే మరి దొంగవాడు అసలు ముచ్చట ఏంటంటే ఎవరు చూడు ఒక్కసారి నిన్ను అన్నట్టుగా స్టార్ట్ చేస్తే ఎట్లున్నాయంటే ఆ ఎలివేషన్ పాటలు, దండు గట్టి వచ్చిండ్రని, లేకపోతే పందుల గుంపు వస్తుందని, ఇంకా రకరకాల ఎలివేషన్లు ఇచ్చుకుంటా ఉన్నారు. మరి ఆయన మాత్రమే సుధపూస లెక్క, సక్కన్ పూస లెక్క, మరి ఆయన మించిన నిజాయితీ పరుడు లెక్క చెప్పుకుంటే అందరూ అసలు అయితే మరి దొంగెవరిరా అనేది విచిత్రం అయిపోయింది. ఇంక స్టేటస్లు చూడండి, అదిగో అతడట వరి అమ్మ. ఇది అయిపోయినాక ఇంకోటి ఉంటుంది, ఇగో ఇగో ఇవి తప్ప ఇంకా ఏమి లేవు. ఇగో దండు కట్టి వచ్చిరట ఒక్క నిన్ను గెలవనీకి. మరి ప్రతోడు ఇదే పెడితే మరి అసలుడోడు. ఇంకా చూడరు ఇగో ఏం పాటలు ఇవి. ఇగో మీరు ఏ స్టేటస్ అని చూడరు. ఇగో ఇవి తప్ప ఇంకోటి లేనేలేవు. ఇక మీరు ఫోన్లలో చూడండి, మీకు జర్ర పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు టచ్లో ఉంటే వాళ్ళు పెట్టే స్టేటస్ మొత్తం అదే ఉంటుంది, ఇంకా వేరే ఏం లేదు. ఇక పొద్దుగాల లేస్తే అవి చూడలేకపోతా ఉన్నారు. ప్రచారం మరి ఎవరు చూడమన్నారు నేను స్టేటస్ అని నువ్వు అనొచ్చు, కాకపోతే గ్రూప్లలో కూడా అవే వాడేస్తుర్రు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఊర్లో 5-6 సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారనుకో, ఈ అభ్యర్థులు పొద్దుగాల లేస్తే ప్రతోడు ఇదే పాట పెట్టుకుంటే ఒక్క నిన్ను ఓడించనీకి దండు కడుతున్నారు అని చెప్పంటే మరి ప్రతివాడు అదే పెట్టినాక మరి అసలు కట్టేదోడు, నిజాయితీ పడ్డవాడు, దొంగవాడు, దొరవాడు అదే ఆలోచించుకోవాలి. ప్రతి వాళ్ళు అదే చెప్తా ఉన్నారు కదా, అది కొంత వెగటుగా అనిపిస్తూ ఉంది, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మరి ఎవరు పెట్టుకోవాలన్నా అని ఎవడన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎవరు పెట్టుకోవాలంటే ఎవ్వరు పెట్టుకోవద్దు లెక్కకైతే. అది వాళ్ళు రాయించుకున్నది పెద్ద నాయకులు రాయించుకురు, వాళ్ళే పెద్ద దొంగలు. అసలు ఎవరైతే రాయించుకున్నారో వాళ్ళే పెద్ద దొంగలు. ఆ పాటలు తెసి మీరు ఎలివేషన్ల మీద ఎలివేషన్లు ఇస్తే ఉన్నది బయటట్టు ఉంది. నాకు డౌటు ఈ వీడియోలు చూసినాక జనాలకి తిక్కరేగి నోటాకేసినా వేస్తారు. రైట్, ఈ దొంగలు ఎవరు అవసరం లేదు, మాకు అంత దొంగలే అన్న అంటారు. ఇట్లా ఎలక్షన్లు చేయంగా ఆ కథ ఇటు లొల్లులు అవుతున్నాయి, పంచాయతీలు అవుతున్నాయి, మీదికించి ఈ పాటలు వినలేక ఎలివేషన్లు. ప్రతోడు ముఖ్యమంత్రి లెక్కనే ఫీల్ అయిపోతున్నారు. ముఖ్యమంత్రికి పోటీ పడ్డట్టే. ఇక వాడు పోటీ చేసేది వార్డు మెంబర్ అవుతాడు, ముఖ్యమంత్రికి పోటీ చేసినట్టు మొత్తం నేను నీకు అభివృద్ధి చేస్తా, నిధులు తెస్తా, ఏడుకెళ్ళి తెస్తాడు, ఏం చేస్తాడో నాకు అర్థమైంది. సర్పంచులు క్యాండిడేట్లు కూడా అంతే. అరే గత సర్పంచులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనమే చూసినాం. ఇలా వీళ్ళు ఏం చెప్తారంటే ముఖ్యమంత్రి చెప్పినట్టు అప్పుడు కదా 2 పంటలు కాదు 3 పంటలు, 2000 కాదు 4000, మీకు తులం బంగారం, ₹1,00,000 కాదని చెప్పినట్టు ఇలా వీళ్ళు కూడా మీకు ఎంత అంటే అంత అభివృద్ధి చేసి చూపిస్తాం, ఎక్కడికి వెళ్ళినా నిధులు ఇస్తాం. ఆడికెళ్ళి ఇస్తావు కొడుక,
వీళ్ళు అడుగుతున్నారు పబ్లిక్, మీరు మస్తు మాట్లాడుతున్నారు కానీ మరి యాడికెళ్ళి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఇవన్నీ అయితే సాధ్యమే. మేనిఫెస్టోలు ఒరే అవ్వ వార్డు మెంబర్లకు మేనిఫెస్టోలు అయిపోయినాయి. ఒకనాడు వార్డు మెంబర్లు జర పరిచయం ఉన్నోళ్ళు ఎరుకున్నోళ్ళు చెప్తే చూడుని జర నన్ను ఎన్నుకుంటే నేను ఏదన్నా పని చేసి పెడతా మీకు అందుబాటులో ఉంటా అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు వార్డు మెంబర్ కూడా మేనిఫెస్టో పెట్టుకున్నాడు. ఇట్లా మేనిఫెస్టోల మీద కానీ లేకపోతే ప్రచారం చేసే ఆ వీడియోల ఎలివేషన్ల మీద కానీ చూస్తూ ఉంటే నమ్మకం పోతా ఉంది జనానికి, తిక్కలేస్తూ ఉందట. నాకు కూడా చాలామంది మెసేజ్లు పెట్టారు, వీళ్ళు ఏంది వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు పోటీ చేసినట్టుగా పెద్ద పెద్ద నాయకులు గల పెట్టుకున్నట్టుగా ఈ పాటలన్నీ పెట్టుకుంటుర్రు అంటే ఇక వాళ్ళకి అలకగా వచ్చినాయి. ఒకవేళ దానికి పైసలు పెట్టేది ఉంటే ఇప్పటికీ ఓడి పెట్టకపోవు, ఎన్నో ఇక డబ్బులు ఉన్నాడు కొద్దిమంది పెడుతురు కదా. కానీ పైసలు పెట్టి కనుక పాటలు రాయించుకునే పైసలు పెట్టి కనుక అవి అట్లాంటివి ఎలివేషన్ వీడియోలు ఒక్క వీడియో పెడితే వీడియోకు ₹1,00,000 కట్టాలంటే ఓళ్ళు పెట్టకపోదురు. కాకపోతే అవి పుణ్యానికి వస్తున్నాయి కాబట్టి పెట్టి కొడతా ఉన్నారు ఇక సోషల్ మీడియాలో. కొట్టి చివరికి అది నేనేమంటున్నా అంటే నష్టం అవుతుందేమో, అందరూ మంచోళ్ళని ఎవడి కాడ ఎలివేషన్ ఇచ్చుకుంటే మరి అసలు దొంగ ఎవడు అని ఇలా అనుకుంటా ఉన్నారు జనాలు. అయితే ఇగో ఈ పంచాయతీ ఎన్నికలు ఏమో కానీ ఇళ్ళ పంచాయతీలు వచ్చేసినాయి. ఇక ఎంత పెద్ద పంచాయతీలు అంటే సొంత కుటుంబ సభ్యుల మీదనే పోటీలు, వాళ్ళ మీదనే విమర్శలు, వాళ్ళతోనే కొట్లాటలు. ఇగో చూడండి ఎంత దారుణంగా ఉందంటే ఆయా గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ రిజర్వేషన్లు 5 ఏళ్లకు ఒకసారి మారడం, ఎలాగైనా పంచాయతీలో పదవి దక్కించుకోవాలని ఆడటంలో ఒకే కుటుంబం నుంచి పాలోళ్ల నుంచి పోటీని ఎదుర్కొంటున్నారు. కలిసి పెరిగిన వ్యక్తులే ఇప్పుడు ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు. కొన్ని చోట్ల డబ్బు మద్యం పంపిణీ విషయంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ వార్డు స్థానం బరిలో ఉన్న స్థానం ఇద్దరు అన్నదమ్ములు పిల్లలు రాత్రి వేళ ఒకరు ఇళ్లకు మరొకరు వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు ఫిర్యాదులు అందాయి. గ్రామాల్లో రిజర్వేషన్లు ఖరారైన నాటి నుంచి మొదలైన హడావుడి నామినేషన్ల ఘట్టానికి వచ్చేసరికి తారస్థాయికి చేరింది. కలిసి పెరిగిన వారే ఇప్పుడు పదవి కోసం ఒకరొకరు దూషించుకునే పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇది అయిపోయినాక మళ్ళీ కలిసి ఉండురు జర. అయితే అయినాయి కానీ ఇక ఎన్నికలు వచ్చినవి తప్పదు కాబట్టి పోటీ ఉంటే మంచిదే, ఆ స్పోర్టివ్ స్పిరిట్గా ఉండాలి. కానీ మరి దాన్ని పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితికి అయితే తెచ్చుకోకుండా తర్వాత నాశనమైపోతాయి కుటుంబాలు. పదవులు కాదు శాశ్వతం, అది వచ్చినా కూడా 5 ఏళ్ళే తిప్పి కొడితే 5 ఏళ్ళు చూస్తుంటే అయిపోతూ ఉంటుంది, పెద్ద మ్యాటర్ కాదు. వచ్చిన సంవత్సరం వచ్చిన ఆనందం ఉంటుంది, 2 ఏళ్ళు పనిచేసే వరకంటే మళ్ళీ లాస్ట్ ఇయర్ రానే వచ్చే ఎట్లుంటుంది అంతా. దానికోసానికి మనము అనవసరంగా కుటుంబ సభ్యుల మధ్యలో లేకపోతే గ్రామంలో ఉండేటువంటి వివిధ వేరే నాయకుల మధ్యలో అనవసరమైనటువంటి గొడవలు పంచాయతీలు పెట్టుకోవద్దు. కుదిరినంత వరకు కొంత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రయత్నం, నిజంగానే ఏదైనా విమర్శ చేయాల్సి వస్తుంది, ఆ విమర్శ కొంత ఆ లిమిట్లో ఉండి చేయడం బెటర్ తప్ప అన్నెసర్లీ అది ఎక్కడికో తీసుకుపోయి ఎక్కడికో ఛాలెంజ్లు చేస్తే రేపు పొద్దుగల పానాలు పోతాయి. పదవులేమో కానీ పానాలు పోయేటట్టున్నాయి. జనాలే జర చూసుకోండి, ఆగం కాకుండ్రి. ఇగో ఇంకా చూడండి, ఇగో ఎవరెవరు పోటీ చేస్తారు. యారాన్లట, యారాన్లుగా అనుకోవచ్చుగా ఏమున్నది ఇంట్లో నేను చెప్పినట్టు ఇంటున్నదని అక్క అనుకోవచ్చు, అంతా అక్కదే ఉన్నది నాదేం నడుస్తుంది పెత్తనమని చెల్లి అనుకోవచ్చు. ఇద్దరు కలిసి చల్ మనం ఎందుకు పోటీ చేద్దాని ఆయనతో ఒకరి మీద ఒకరు పోటీ చేసారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం అల్లిపూర్ సర్పంచ్ స్థానానికి ఇద్దరు యారాన్లు తలపడుతున్నారు. మొన్న ఒక జాగల రాంపేట మండలంలో మన ఇద్దరు అంటే తండ్రి కొడుకులే, తండ్రి కొడుకు ఇద్దరు, మరి తండ్రినే చెప్పలేడా కొడుక్కి ఆగు బిడ్డ నేను చేస్తా, నాకు మరి నీకంటే వయసు ఉన్నది ముందు చేసుకోవచ్చని ఆయననే చెప్పాలి, లేదా ఈయనన్నా యువతరానికి అవకాశం ఇద్దామని చేయి బిడ్డ ఏమున్నది నువ్వనన్నా అవకాశం ఇవ్వాలి. కానీ వాళ్ళిద్దరు కూడా మేము సై అంటే సై అంటారు. ఇగో కాంగ్రెస్ మద్దతుతో కొత్తపల్లి చంద్రకళ పోటీలో ఉండగా ఆమె తోటికోడలు కొత్తపల్లి కళ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్ నాయకత్వానికే సవాల్ విసిరింది. గతంలో వీరి మామ కొత్తపల్లి రాజయ్య సర్పంచ్గా బాధ్యతలు నిర్వహించారంటూ ఇక మామ రాజయ్యది ఎందుకు మేము కంటిన్యూ చేయొద్దు, మామకి తగ్గ కోడలు అని అనిపించుకోవద్దని ఇద్దరికిద్దరు చంద్రకళ కొత్తపల్లి కళ ఇద్దరు కళలే కాబట్టి ఏ కళ గెలిచినా కళనే, కళ వచ్చేస్తుంది ఆ ఊరికి ఎట్లయిన ఎట్టి పరిస్థితులలో. ఎందుకంటే మామ రాజయ్య సర్పంచ్గా చేశాడు కాబట్టి. మొత్తానికైతే అన్నదమ్ముల మధ్యలో అత్త కోడళ్ళ మధ్యలో ఇటుపక్క యారాన్ల మధ్యలో అటుపక్క తండ్రి కొడుకుల మధ్యలో ఈ పోటీ ఏందో పంచాయతీ ఏందో కానీ ఈ పంచాయతీ ఇళ్ళ పంచాయతీ వచ్చింది, ఇళ్ళ పంచాయతీ పెట్టింది ఈ పంచాయతీ పోరు.